తూర్పు చాళుక్యులు, కాకతీయులు ఏలిన నిరవధ్యపురమే ప్రస్తుతమన నిడదవోలు. మానవ సేవయే మాధవ సేవగా భావించి మంచి ఆలోచనలతో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి కీర్తిని గడించిన మహానుభావులు ఏలిన పురిటిగడ్డ ఇదిగో. కృష్ణా గోదావరి పుణ్యనదుల నడుమ పాడి పంటలతో నిండు కుండలా వెళ్లిపోతున్న పట్టణం నిడదవోలు. ఈ ప్రాంతంలో జననం అదృష్టం. ఇక్కడ జన్మించిన వారు ధన్యులు. పట్టణం అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పథంలో దూసుకుపోవడంతో ఇక్కడి వారు ఏ ప్రాంతానికి వెళ్లినా మాది గోదావరి జిల్లా నిడదవోలు అని సగర్వంగా చెప్పుకునే విధంగా అభివృద్ధి చెందుతోంది నిడదవోలు పట్టణం. 1964వ సంవత్సరంలో నగర పంచాయతీగా ఏర్పడి అంచెలంచెలుగా పరిణితి చెందుతూ నేడు ద్వితీయ శ్రేణి పురపాలక సంఘంగా పాలన సాగిస్తూ ఎన్నో పురస్కారాలు అందుకుని అభివృద్ధి బాటలో నడుస్తుంది మన నిడదవోలు పురపాలక సంఘం. నాటి నుండి నేటి వరకు ఏర్పడిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిల్ సభ్యులు నిడదవోలు పురపాలక సంఘం అభివృద్ధికి ఎంతగానో సహకారం అందించారు. ఈ నిడదవోలు పట్టణం సుమారు 30 గ్రామాలకు విద్య, వైద్యం, వాణిజ్య రంగాలకు కేంద్ర బిందువై సేవలందిస్తోంది. ముఖ్యంగా పట్టణంలో ఉన్న సుదీర్ఘ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి నాయకులు, మంత్రులు ఎంతో కృషి చేయడంతో పట్టణం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నగర సుందరీకరణలో భాగంగా 26.50 లక్షల రూపాయలతో ఐ లవ్ నిడదవోలు పార్కు అభివృద్ధి, సెంట్రల్ డివైడర్స్ పై పెయింటింగ్స్ కు 7.50 లక్షల రూపాయలు, సెంట్రల్ డివైడర్స్ గ్రానైట్ క్లాడింగ్ వ్యయం 18.50 లక్షల రూపాయలు. పట్టణంలో రద్దీ పెరగడంతో రోడ్డు విస్తరణలో భాగంగా 15వ ఆర్థిక సంఘం మరియు జనరల్ ఫండ్స్ 2,92 లక్షలతో గణపతి సెంటర్ నుండి పాటిమీద వరకు ప్రధాన రహదారి సీసీ రోడ్డు మరియు ఫుట్పాత్ నిర్మాణం జరిగింది. టౌన్ ప్రధాన రహదారులకు సెంట్రల్ లైటింగ్ వ్యయం 20 లక్షల రూపాయలు. నిడదవోలు సమిశ్రగూడెం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై లైటింగ్ ఏర్పాటుకు వ్యయం 8.90 లక్షల రూపాయలు. నిడదవోలు పట్టణం నుంచి రాజమండ్రికి వెళ్లే రహదారిలో సమిశ్రగూడెం బ్రిడ్జి దీపాలంకరణ సరిగా లేక చాలా రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ బ్రిడ్జి పూర్తి స్థాయిలో పట్టణ పరిధిలో కూడా లేనప్పటికీ మున్సిపాలిటీ నుంచి సాధారణ నిధుల నుంచి 9 లక్షల రూపాయలు వెచ్చించి ఆ దీపాలన్నీ కూడా పునరుద్ధరించడం జరిగింది. వీక్లీ మార్కెట్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు 15వ ఆర్థిక సంఘం మరియు రూడా ఫండ్స్ 121.90 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం. పట్టణంలో నిర్మించిన రోడ్లు వ్యయం 152.00 లక్షల రూపాయలు. పట్టణంలో రోడ్ల మరమ్మతుల వ్యయం 45.00 లక్షల రూపాయలు. పట్టణంలో రోడ్లు మరియు డ్రైన్ల వ్యయం 36.30 లక్షల రూపాయలు. పట్టణంలో నిర్మించిన డ్రైన్లు వ్యయం 80.22 లక్షల రూపాయలు. అన్నా క్యాంటీన్ పునః నిర్మాణం 13.25 లక్షల రూపాయలు. డ్రైన్ల పూడికతీత పనులు 52.71 లక్షల రూపాయలు. పార్కుల కోసం కాంపౌండ్ వాల్ నిర్మాణం 29.00 లక్షల రూపాయలు. సెంట్రల్ డివైడర్స్ మరియు పార్కుల నందు మొక్కల వ్యయం 17.75 లక్షల రూపాయలు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పూర్తి చేయుటకు వ్యయం
104.20 లక్షల రూపాయలు. మంచినీటి సరఫరా నిర్వహణకు ఖర్చు పెట్టిన వ్యయం 111.33 లక్షల రూపాయలు. వచ్చి 3 సంవత్సరాలు మున్సిపల్ వాటర్ రోజు వస్తుంది, ప్రతిరోజు ట్యాంక్ వస్తుందండి. ఇవి వాడుకుంటానికి తాగడానికి ఇవేనండి, నీళ్లు తాగుతామండి. బయట నుంచి ఎప్పుడు మినరల్ వాటర్ అయితే తెచ్చుకోలేదండి, ఎప్పుడు ఏం తెచ్చుకోలేదు. నీళ్ళు శుభ్రంగా ఉంటాయండి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ నీళ్ళే వాడుకుంటున్నామండి. అందరూ ఈ నీళ్ళే తాగుతాం, మినరల్ వాటర్ అవి ఏం తెచ్చుకోమండి. గోదావరి నీళ్ళు వచ్చేస్తాయి అంటున్నారండి, అవి వస్తే ఇంకా సంతోషం అండి బాబు. నిడదవోలు వాటర్ సప్లై గత 40 సంవత్సరాల క్రితం ఇవ్వటం జరిగింది. అప్పుడు ఉన్న టెక్నాలజీ ఫండ్ పైప్ తోటి నిర్మించడం జరిగింది. కాలానుగుణంగా శిథిలావస్థకు రావడం జరిగింది. దానిని మేము 90 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 పథకం కింద నిడదవోలు ప్రజల చిలకార వాంఛ అయిన నిడదవోలు నుంచి ప్రవేశిస్తున్న గోదావరి నీరు తాగకుండా బోర్ వాటర్ తీసుకునే పరిస్థితి నుంచి మేము గోదావరి వాటర్, ఫిల్టర్ వాటర్ ప్రతి కుటుంబానికి అందించడానికి 90 కోట్లతో ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అది మన నెక్స్ట్ 15 to 20 years వరకు ఎవరికి నిడదవోలు ప్రజలకి వాటర్ ప్రాబ్లం లేకుండా మనం చేయగలుగుతాం. పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ వ్యయం 68.57 లక్షల రూపాయలు. మాకు మున్సిపాలిటీ వారు 2 డబ్బాలు ఇచ్చారండి. ఓ దాంట్లో పొడి తుక్కేస్తామండి, ఓ దాంట్లో తడి తుక్కేస్తామండి. పొద్దున్నే బడ్డేసి వస్తారండి, రోజు వచ్చి తుక్కు పట్టుకుపోతామండి. మా వీధంతా కూడా శుభ్రంగా ఉంటుందండి. పట్టణంలో నిర్మించవలసిన రోడ్ల వ్యయం 580.24 లక్షల రూపాయలు. పట్టణంలో చేపట్టవలసిన రోడ్ల మరమ్మతుల వ్యయం 10.00 లక్షల రూపాయలు. పట్టణంలో నిర్మించవలసిన రోడ్లు మరియు డ్రైన్ల వ్యయం 91.40 లక్షల రూపాయలు. పట్టణంలో నిర్మించిన డ్రైన్ల వ్యయం 316.20 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక ప్రదేశమైన చిన్న కాశీ రేవు వద్ద ప్రమాదాలు నివారించడానికి 4.44 లక్షల రూపాయల రైల్వే నిధులతో రైల్వే ట్రాక్ పై ఫుటోవర్ రైల్వే బ్రిడ్జి నిర్మించనుండడంతో బ్రిడ్జికి ఇరువైపులా 75 లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో ఎలివేటర్లను అమర్చుతున్నారు. బసివిరెడ్డిపేట వద్ద కూడా 4.20 లక్షల రూపాయలతో ఫుటోవర్ రైల్వే బ్రిడ్జి నిర్మించనున్నారు. 2 కోట్ల నిధులతో చిన్న కాశీరేవు వద్ద పార్కు, 4.53 లక్షల అమృత నిధులతో మాలకోడు వద్ద పార్కు. పట్టణ ప్రజానీకానికి గోదావరి జలాలు అందించడానికి 90.60 లక్షల రూపాయల వ్యయం. నిడదవోలు పట్టణ ప్రజల చిరకాల స్వప్నం ఆర్ఓబి. ఎందరో మహానుభావుల కృషితో సుదీర్ఘకాలం తర్వాత 202 కోట్ల రూపాయల భారీ బడ్జెట్టుతో నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అతి తొందరలో ప్రారంభం కాబోతున్న ఈ ఆర్ఓబి నిడదవోలు పట్టణానికే ఒక ఆణిముత్యంగా నిలుస్తుంది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 వెట్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం 1,15 లక్షలు, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ కోసం 52 లక్షలు, సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్ కోసం 24 లక్షలు, లెగసీ వేస్ట్ కోసం 2.5 లక్షలు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 5.8 MLD కోసం 11.5 లక్షలు. మెప్మా నిధులతో మార్కెట్ యార్డ్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి వ్యయం 40.00 లక్షల రూపాయలు. హట్కో ద్వారా 5.18 లక్షలు, శాంతి భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు 1,15 లక్షలు, కబేలా కేంద్రం కోసం పీపీపీ మోడ్ ద్వారా 12.99 లక్షలు, మనబడి మన భవిష్యత్తులో 20 ప్రభుత్వ పాఠశాలల కోసం 8.21 లక్షలు వెచ్చించారు. అంతేకాకుండా విస్తరణ చేసిన రోడ్లకు ఇరువైపులా డ్రైన్లపై కవర్ స్లాబులు అమర్చడం జరిగింది.
అంతిమంగా శ్మశాన వాటిక. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ శ్మశాన వాటిక నిర్మాణం పూర్తి స్థాయిలో అందుబాటులోనికి తీసుకురావడం జరిగింది. పరిశుభ్రమైన నీరు, కాలుష్యరహితమైన స్వచ్ఛమైన గాలి అందుతుంది అంటే పురపాలక సంఘ అధికారులు, కార్మికుల కృషి ఎంతైనా ఉంది. ప్రమాదరహితమైన విశాలమైన రోడ్లు, ఆరోగ్యానికి కావలసిన ఆసుపత్రులు, ఇంకేం కావాలి చెప్పండి? సకల సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ ప్రాంతం స్వర్గసీమే కదండి. ఇప్పటి వరకు నిడదవోలు చరిత్రలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి ఈ నేపథ్యంలో ఈ 15 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 100 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలను నిడదవోలు పట్టణంలో ఏర్పాటు చేయడం, దాంతోపాటు అసంపూర్తిగా ఉన్నటువంటి ఆర్ఓబిని పూర్తి చేసేటువంటి కార్యక్రమం, ముఖ్యమైనటువంటి కూడళ్లలో రోడ్ల నిర్మాణం కానివ్వండి, మార్కెట్ యార్డ్ నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా చెత్త క్లియర్ చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా చేపడుతున్నాం. నిడదవోలుని సమగ్రంగా అభివృద్ధి చేసే విషయంలో కానివ్వండి ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ కార్యక్రమాలను కూడా పూర్తి చేయడానికి కృషి జరుగుతూ ఉంది. 28 వార్డులు గల నిడదవోలు పురపాలక సంఘం నేడు వజ్రోత్సవాలు చేసుకుంటుంది అంటే దాతలు, ప్రముఖులు, నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజల సహకారం ఎంతో ఉంది. వారందరికీ పేరు పేరున ధన్యవాదములు. మాకు ఎంతగానో సహకరిస్తున్న మున్సిపల్ మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారికి మరియు సినిమాటోగ్రఫీ, టూరిజం మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు, నిడదవోలు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి పుర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. జై హింద్.